హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇది మనం ఇంతకుముందు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఒక స్ట్రాటజీని మనం ప్రతిరోజు చెప్తా ఉన్నాం అన్నమాట. ఇది జస్ట్ ఊరికనే చెప్తున్నాను. ఇది ఈరోజు మనం 4వ దాన్ని డెవలప్ చేసాం. అద్భుతంగా పనిచేస్తుంది. దానికి సంబంధించినటువంటిది. ఈరోజు ఇప్పటికే 274 పాయింట్లు, ప్రాఫిట్ 274 పాయింట్స్ ప్రాఫిట్ అనేది తీసింది. సో ఇప్పుడు $5 $5.6.287 దాకా ప్రాఫిట్ అనేటువంటి నడుస్తుంది. ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేటువంటిది తర్వాత సాయంత్రం నేను వీడియో చేస్తాను. దీన్ని ఇట్లా ఉంచేద్దాం. దీనికంటే ముందు మనం ఒక స్ట్రాటజీని చెప్తూ ఉన్నాము. ఇది కొన్ని రోజులు మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ ఈ యొక్క స్ట్రాటజీ అందరికీ అర్థమైంది కాబట్టి పదే వరకు నేను చెప్పుకోవడం వల్ల ఉపయోగం లేదు. దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు. ఎందుకంటే అందరి దగ్గరికి ఈ స్ట్రాటజీ వెళ్ళిందనుకోండి, దాన్ని డీకోడ్ చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి వదిలేద్దాం. సహజంగానే మన దాంట్లో వచ్చేటువంటిది ఏంటంటే, ఫస్ట్ ఎస్టర్డే 5 మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్, లాస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ని క్లోజింగ్ ప్రైస్ దగ్గర మనం ఒక హారిజంటల్ లైన్ గీస్తాం. ఇక్కడ చూసారు కదా, ఈ రెడ్ లేదా అది. సెకండ్ క్యాండిల్ ఏంది, 1 2 3 5 మినిట్స్లో పెట్టుకొని 1 2 3 3 క్యాండిల్స్ ఫామ్ అయిన దాకా వెయిట్ చేయాలి. 1 2 3 ఫామ్ అయినాయి కదా, 1 2 3 అయిపోయింది. తర్వాత మనం ఏం చేయాలి అని అంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత, ప్రైస్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సహజంగా ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేసుకోవాలి. కానీ ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి, ఈ 3 క్యాండిల్స్ అయిపోయిన తర్వాత ఇక్కడికి నుంచి ఇక్కడికి దాదాపుగా 40 పాయింట్లు ఉన్నాయి. కాబట్టి ఎవరికైనా ఓపిక లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, సహజంగా వెంటనే ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళకి నేను చెప్పేటువంటి కండిషన్ ఏంటంటే, పివట్ పాయింట్స్ని వాడండి అని నేను చాలాసార్లు చెప్పాను. పివట్ పాయింట్స్ని కనుక వాడితే 1 2 3 అయిపోతుంది కదా, పివట్ పాయింట్స్ని కనుక వాడితే అవి వీటిని క్రాస్ చేసినప్పుడు ఆ పివట్ పాయింట్స్ని బేస్ చేసుకుని ట్రేడ్ అనేటువంటిది చేయవచ్చు. 1:2 ఆర్ 1:3 రేషియోలో. ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక బులిష్ క్యాండిల్. దీని మీద ఒక 3 పాయింట్లు అన్నీ 3 పాయింట్స్ బఫర్ పెట్టాలి. 2 to 3 పాయింట్స్ బఫర్ పెట్టాలి. కాబట్టి ఇక్కడ ఎంట్రీ అనేటువంటి దొరకలా, దీని కింద దొరికింది. చూడండి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టాం. ఇది ఇక్కడ దాదాపుగా ఇక్కడ దాకా టార్గెట్ని పెట్టుకోవచ్చు. కానీ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్టాప్ లాస్ని హిట్ చేసేసింది. స్టాప్ లాస్ ఎగిరిపోయింది. తర్వాత ఏంటి, ఇంకొక ఎంట్రీకే మనకి ఛాన్స్ అనేటువంటిది ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఎంట్రీలో ఫెయిల్ అయ్యాం 1:2 రేషియోలో ప్లాన్ చేస్తే. ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ అనేది జరిగింది కదా, రెడ్ క్యాండిల్. దీని కింద మన ఎంట్రీ, ఇది టార్గెట్. సో ఈ టార్గెట్ ఇక్కడ స్టాప్ లాస్ పైన. సో 1:2 రేషియోలో మనం ప్రాఫిట్ అనేటువంటిది గెయిన్ చేయగలిగాం. సో ఇట్లా సింపుల్గా కనుక మనం ఒక పద్ధతిగా ట్రేడ్ అనేటువంటి దాన్ని కనుక ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేటువంటిది ఈజీ కావచ్చు. హర్రీబెర్రీగా హడావుడి లేకుండా మంచి రిజల్ట్ అనేటువంటిది మనం పొందడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ఎలా ఉంది, ఇది దాదాపు $274, $5 దగ్గర, $5 6 $7 దగ్గర ప్రాఫిట్ అనేటువంటిది చూపిస్తూ ఉంది. సాయంత్రానికి కనీసం $400 నుంచి $500 చేస్తుందని అనుకుంటున్నాను, నా ఎక్స్పెక్టేషన్. మరి ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ.